హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మరొక ప్రత్యేకమైన విషయం తెలుసుకుందాం. సంపద గురించి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అంటే ధైర్య సాహసాలు ఉన్న ధీమంతులనే సంపద వరిస్తుంది. శారీరక మానసిక శక్తులు, అపార జ్ఞానం, అద్భుతమైన నైపుణ్యాలు సాధించాలనే గట్టి తపన ఉన్నా కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించలేని వ్యక్తులు ఎలాంటి లక్ష్యాన్ని చేపట్టలేరు. చేపట్టిన విజయం మాత్రం సాధించలేరు. కార్యసాధకులకు ఊపిరి ధైర్య సాహసాలే. కొద్దిమంది సాహస వీరుల విజయగాథలే ప్రపంచ చరిత్ర. దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ధైర్య సాహసాలు ఉంటే అదో పెద్ద సంపద. దానితో కోరుకున్న దాన్ని సాధించవచ్చు. ఓ ఆటలో గెలుపొందాలన్నా, ఓ పర్వతాన్ని అధిరోహించాలన్నా, ఓ సినిమా తీయాలన్నా, ఓ వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు ఆర్జించాలన్నా, ఓ లక్ష్యాన్ని సాధించాలన్నా, ఏ పని చేయాలన్నా దాంట్లో ఉన్న కష్టాలకు, నష్టాలకు, అడ్డంకులకు, అవరోధాలకు, ప్రమాదాలకు, పరాజయాలకు ఎంతో కొంత అవకాశం ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో రిస్క్ అంటారు. ఎన్నో సంవత్సరాలు సాధన చేసిన తరువాత క్రీడా పోటీల్లో పాల్గొని ఆడే ఆటలో గెలుపు సాధించవచ్చు లేదా పరాజయం పొందవచ్చు. ఎవరెస్ట్ లాంటి పర్వతాన్ని అధిరోహించేటప్పుడు విజయవంతంగా శిఖరాన్ని చేరవచ్చు లేదా మధ్యలోనే పడిపోవచ్చు. కోట్లు ఖర్చు పెట్టి ఓ సినిమా తీసినప్పుడు బాక్సాఫీస్ వద్ద అది రికార్డులు బద్దలు కొట్టవచ్చు లేదా బోల్తా పడవచ్చు. ఎన్నో ఆశలతో ఎంతో శ్రమించి ఓ వ్యాపారాన్ని మొదలు పెడితే అది మన ఆశలను నెరవేర్చవచ్చు లేదా నిరాశపరచవచ్చు. అధిక లాభాలు వస్తాయని ఆశించి షేర్ల లాంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అనూహ్యమైన లాభాలు రావచ్చు లేదా అసలుకే మోసం జరగవచ్చు. ఎంతో ఆలోచించి ఓ లక్ష్యాన్ని నిర్ధారించుకుంటే ఆ లక్ష్య సాధనలో విజయం సిద్ధించవచ్చు లేదా అపజయమో కలగవచ్చు. ప్రతి పనిలోనూ కష్టసుఖాలకి, లాభ నష్టాలకి, ప్రమోదాలకి అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా మనం అనుకున్నది అనుకున్నట్లుగానే ఖచ్చితంగా జరుగుతుందనే గ్యారెంటీ ఉండదు. ప్రతి పనిలోనూ కొంత రిస్క్ ఉంటుంది. నలుగురిలో మనం హాయిగా, మనస్ఫూర్తిగా, గట్టిగా నవ్వితే ఇతరులు మనల్ని మూర్ఖుడు అనుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల కష్టాలకు చలించిపోయి గట్టిగా ఏడిస్తే భావావేశాల మీద అదుపులేని వ్యక్తి అనుకునే ప్రమాదమూ ఉంది. వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని అడగకుండానే ఎవరికైనా సలహా ఇస్తే వాళ్ళ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నామనుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడితే మన అజ్ఞానం, బలహీనతలు ఇతరులకు తెలిసే అవకాశం ఉంది. ఏదైనా కావాలని ఆశపడితే అది దక్కక నిరాశ కలగవచ్చు. ఎవరినైనా ప్రేమిస్తే తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. విజయం కోసం ప్రయత్నిస్తే పరాజయం పాలవచ్చు. కనుక రిస్క్ లేని పనంటూ ఏదీ లేదు. సంపద సృష్టి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంత రిస్క్ ఉంటుంది. ఫలానా చోట పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఎన్నోసార్లు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన ప్రతిసారి అలానే జరుగుతుందనే భరోసా లేదు. ఒక్కోసారి మన అంచనాలు తప్పవచ్చు. లాభాలు వస్తాయనుకున్న చోట నష్టాలు రావచ్చు. ఒక పని మొదలు పెట్టేటప్పుడు అందులో ఉండే రిస్క్ను కూడా అంచనా వేసుకొని తదనుగుణంగా ముందుకు సాగాలి. రిస్క్ తగ్గించే మార్గాలను అన్వేషించాలి. అందుకు కావలసిన నైపుణ్యాలను సాధించాలి. సరైన అధ్యయనం, శిక్షణ, ముందస్తు తయారీ, చక్కని ప్రణాళిక, ఆర్థిక విజ్ఞానాలతో లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను, నష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆర్థిక విషయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదనే విషయాన్ని విస్మరించకూడదు. రిస్క్ ఉన్న చోటే రిటర్న్ అధికంగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలంటే ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండాలి. అభ్యాసం కూసు విద్య అన్నారు పెద్దలు. భవిష్యత్తులో జరగబోయే అసలైన పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు ఆటను అంతకు ముందే వీలైనన్ని ఎక్కువసార్లు ఆడి ఉండాలి. తద్వారా పోటీలో నెగ్గటానికి అవసరమైన నైపుణ్యాలు, అనూహ్యంగా ఏర్పడే అవరోధాలను ఎదుర్కొనే సామర్థ్యం, విపత్కర పరిస్థితుల్లో కూడా తరగని ఆత్మవిశ్వాసం, ఆట నెగ్గడానికి అవసరమయ్యే గెలుపు ధీమా అలవడతాయి. ఖచ్చితంగా గెలిచి తీరాలనుకునే ఆటగాళ్లు ఎప్పుడో ఓ 5 సంవత్సరాల తర్వాత ఆడాల్సిన అసలైన ఆట కోసం ఇప్పటి నుంచే విపరీతంగా శ్రమిస్తారు. తుది పోటీలు రేపే ఉన్నాయనుకునేంత తీవ్ర స్థాయిలో ప్రతిరోజు సాధన చేస్తారు. ఇలాంటి వాళ్ళకి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. సరైన సాధన, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు
ఏ పనిలో అయినా అనుకోకుండా వచ్చే అడ్డంకులను, అవరోధాలను అవలీలగా అధిగమించవచ్చు, అనుకున్నది సాధించవచ్చు. పెద్ద పెద్ద విజయాలు ఎప్పుడూ రిస్క్ ఉండే చోటే ఉంటాయి. 100కి 100 పాళ్ళు రిస్క్ లేని పనుల ద్వారా వచ్చే విజయాలు అంత ఆకర్షణీయంగా ఉండవు. మన దగ్గర ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం వస్తుంది. మన చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నప్పుడు కొత్త ప్రయత్నాలకు, విభిన్న పద్ధతుల్లో ప్రయత్నించడానికి భయపడాల్సిన అవసరం ఉండదు. మనం ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగితే అంత ఎక్కువ పద్ధతుల ద్వారా సంపద సృష్టించే ప్రయత్నాలు చేయొచ్చు. 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు మన జీతాన్ని పొదుపు చేయగలిగితే అది మంచి పెట్టుబడి అవుతుంది. డబ్బు పంట పండించడానికి విత్తనాలు మనకు పెట్టుబడి. ఆర్థికపరమైన విషయాల్లో సాహసాలు చేయడానికి పెట్టుబడి కావాలి. సాహసవంతులనే సంపద వరిస్తుంది. చాలామంది పేదవాడిగా మిగిలిపోవడానికి కారణం కనీస పెట్టుబడికి సరిపడేంత డబ్బును పొదుపు చేయకపోవడమే. నాటడానికి విత్తనాలు లేకపోతే ఏ చేసినా పంట పండించడం కుదరదు కదా. అలాగే పెట్టుబడి లేకుండా సంపద సృష్టించడం సాధ్యం కాదు. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ముందు మన దగ్గర కొంత డబ్బు ఉండాలి. మన దగ్గర ఉండే ఆ డబ్బునే విత్తనాలుగా వాడి డబ్బు పంట పండించవచ్చు. ఇది ఇవాల్టి విషయం. ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ నాగేంద్ర కుమార్ రేపోలి. ధన్యవాదాలు.